మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం ప్రోగ్రెషన్స్ టాప్ 15 మోడల్స్ ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అందులో 5 హై లెవెల్ బిట్స్, 5 ఇంచ్ IIIT మోడల్స్, అదేవిధంగా 5 సింపుల్, మీడియం, కాంప్లెక్స్. ఓకే, రెడీ. ఫైండ్ 25th టర్మ్ ఇఫ్ Sn is equal to 3/2 n² plus 13/2 into n. సో తెలుగు మీడియం వాళ్ళు కూడా అడుగుతున్నారు క్వశ్చన్ తెలుగులో చదవమని. సో వాళ్ళు కూడా ఫస్ట్ తెలుగులో క్వశ్చన్ చదివి తర్వాత ఇంగ్లీష్ మీడియంలో మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. n పదాల మొత్తము 3/n n² plus 13/n అయితే 25వ పదాన్ని కనుక్కోండి. 25వ పదాన్ని కనుక్కోండి. ఓకే, సో వీ హ్యావ్ టు ఫైండ్ ద 25th టర్మ్ ఇఫ్ సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఇస్ దిస్ వన్. అయితే ఈ సమ్ యాక్చువల్గా ఎలా చేయాలంటే ఇందులో n వాల్యూ 1 వేస్తాం, అప్పుడు మనకి ఫస్ట్ టర్మ్ వస్తుంది. n వాల్యూ 2 వేస్తాం, S2 అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది 2 టర్మ్స్, సమ్ ఆఫ్ ది 2 టర్మ్స్ అంటే సమ్ ఆఫ్ ది 2 టర్మ్స్ ఉంది, ఫస్ట్ టర్మ్ ఉంది. ఇప్పుడు సమ్ ఆఫ్ ది 2 టర్మ్స్లోని ఫస్ట్ టర్మ్ తీస్తే సెకండ్ టర్మ్ వస్తుంది, అప్పుడు A1 వస్తుంది, A2 వస్తుంది. అప్పుడు D ఫైండ్ చేయాలి, కామన్ డిఫరెన్స్ పదాంతరం ఫైండ్ చేయాలి. D = A2 - A1, అప్పుడు D వస్తుంది. A వచ్చింది, D వచ్చింది. అప్పుడు మనం 25th టర్మ్ A25 = A + 24D. ఇదంతా పెద్ద ప్రాసెస్. సో ఇంత పెద్ద ప్రాసెస్ చేసి ఒక సమ్కి 5 minutes పడుతుంది, ఖచ్చితంగా 5 minutes పడుతుంది, అంటే 5 bits గాన్. సో కనుక సింపుల్ టెక్నిక్ చెప్తాను చూడండి. ఏ ఫస్ట్ టర్మ్ 1² అంటే 1 అంటే n వాల్యూ 1 వేస్తే A వస్తుందన్నమాట. A1 వస్తుంది, A1 ఒకటే. సో 3/2 ప్లస్ 13/2 దట్ ఈస్ 16/2, దట్ ఈస్ 8. ఏ వాల్యూ 8. సో D వాల్యూ షార్ట్ కట్. సో మీరు అడుగుతారు కదా షార్ట్ కట్ అని. షార్ట్ కట్ ఏదైతే ఇక్కడ n² ఏదైతే స్క్వేర్ టర్మ్ ఉంటుందో దాని పక్కన ఏదైతే ఉంటుందో దాని ట్వైస్ ఈజ్ నథింగ్ బట్ D. అంటే 2 ఇంటూ ఈ n² పక్కన ఏముంది అది మాట. సో 2 క్యాన్సిల్ అయితే 3, అంటే D వాల్యూ 3 డైరెక్ట్ రాయొచ్చు అన్నమాట. ఎక్కడ మనకి x² ఉంటే x² పక్కన ఏదైతే ఉందో అదే ఆన్సర్. ఇంటూ 2 చేయాలి. ఇంటూ 2 చేస్తే D వస్తుంది, పదాంతరం వస్తుంది. ఓకేనా, కామన్ డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు 24th టర్మ్. సో 25th టర్మ్ ఏంటి? A + 24D. సో ఏ వాల్యూ ఎంత మనకి 8. సో 24 ఇంటూ 3, 3 4 = 12, 1 3 2 = 6, 7 + 8. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 80. సో ఆన్సర్ 80. చూడండి 1 minute చేస్తాం. ఇక్కడ n² పక్కన ఏదైతే ఉంటుందో దాన్ని ఇంటూ 2 చేయాలి, ఇంటూ ట్వైస్ చేయాలి, అది షార్ట్ కట్. సో డైరెక్ట్గా D కట్టచ్చు. అంతేగాని A2 మనం S2 ఫైండ్ చేసి మళ్ళీ S2 - S1 చేసి మళ్ళీ A కట్టి అప్పుడు మళ్ళీ A2 కట్టి మళ్ళీ D A2 - A1 ఇదంతా పెద్ద ప్రాసెస్. సో నాన్ సెన్స్ అనమాట. ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి నాన్ సెన్స్ చేయకూడదు. నార్మల్ మెథడ్లో చేస్తే టైం వేస్ట్. మీరు చేయండి, కావాలని నార్మల్ మెథడ్ చేయండి, 80 వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్. ద 6th టర్మ్ ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది AP 5, 2, -1, -4 and so on -31. ఇక్కడ 6th టర్మ్ అన్నాడు కనుక చాలా ఈజీగా చేయొచ్చండి. దీన్ని చాలా అంటే చాలా ఈజీగా చేయొచ్చు. 2 మెథడ్స్ చెప్తాను. ఈ 2 మెథడ్స్లో మీకు ఏది ఈజీగా ఉంటే అది చేయండి. ఓకేనా, డోంట్ వరీ. ఇప్పుడు చూడండి 5కి ఎంత తీస్తే 2 వచ్చింది? 3. 3కి ఎంత 3 ఇస్తే మనకి వచ్చింది -1 అంటే -3. సో ఇక్కడ -3 -3 -3 -3. సో అలా మనం వేసుకుంటూ పోతే దీనికి +3 యాడ్ చేయాలి. +3 యాడ్ చేస్తే -28. మళ్ళీ దీనికి +3 యాడ్ చేయాలి, -25. మళ్ళీ దీనికి +3 యాడ్ చేస్తే -22. మళ్ళీ దీనికి +3 యాడ్ చేస్తే -19. మళ్ళీ దీనికి +3 యాడ్ చేస్తే -16. ఓకే, మీకు అర్థమైందా? ఇక్కడ -3 చేయాలి. 5 - 3 2, 2 - 3 -1 -1 -3 -4 -4 -3 -1 ఇలా వస్తుంది. మరి అటు నుండి కావాలంటే మనకి ద 6th ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది AP అన్నాడు. సో అంత హై లెవెల్ బిట్ మాట ఇది. సో జనరల్గా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇటు నుండి కౌంట్ చేసేస్తారు. సో ఆప్షన్ ఉండదు, ఆన్సర్ ఉండదు. అయ్యో ఏంటి ఆన్సర్ లేదు చేశానని అనుకుంటారు, కానీ ఆన్సర్ ఉండదు. ఫ్రమ్ ది ఎండ్, ఇక్కడ ఎండ్ అన్నాడు అటు నుండి మాట. సో ఇప్పుడు చూడండి 1 2 3 4 5 6 అంటే -16 ఇస్ ద ఆన్సర్. అంటే 6th టర్మ్ 5th టర్మ్ ఏదో ఒకటి ఫ్రమ్ ది ఎండ్ అన్నాడు అనుకోండి, మనం కామన్ డిఫరెన్స్ చూస్తాం. ఇటు నుండి అయితే డిఫరెన్స్ చేస్తాం, అటు నుండి అయితే యాడ్ చేస్తాం, అటు నుండి అయితే ఏం చేస్తాం? యాడ్ చేస్తాం. ఇక్కడ డిఫరెన్స్ కనుక మనం తీస్తున్నాం, అక్కడ యాడ్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ యాడ్ చేస్తాం అనుకోండి, అటు నుండి తీస్తాం అన్నమాట. సో అదే లాజిక్. రెండో మెథడ్ చూడండి. -31
minus 28 and so on 5. ఇక్కడ ఏ వాల్యూ 31, డి వాల్యూ ఏం చేసాం మనం, సో -31 + 3, డి వాల్యూ ఎంత +3. సో మనకి ఇప్పుడు ఏమన్నాడు 6th టర్మ్, అంటే మనం రివర్స్లో రాస్తున్నాం. సో -31 -28 and so on 5 అంటే ఇచ్చిన సిరీస్ని రివర్స్ చేశాను. ఇప్పుడు నేను 6th టర్మ్ ఫైండ్ చేయాలి, అంటే a + 5d. ఏ వాల్యూ ఎంత -31 ప్లస్ డి ఇంటూ డి వాల్యూ ఎంత 3. సో -13 1 + 15 దట్ ఈస్ -16. 31లో ప్లస్ -31లో +15 కలిపితే ఎంత అవుతుంది -16. సో ఆన్సర్ -16. సో ఇదొక మెథడ్, ఇదొక మెథడ్. మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్ చేయండి, చాలా ఇంపార్టెంట్ మెథడ్. ఈ మెథడ్ ఈ సంవత్సరం ట్రిబిలిటీ గ్యారంటీగా వస్తుంది. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ 12 టర్మ్స్ ఆఫ్ ఏపీ whose first term is 4 is 256. then the last term is మీకు ఒక ఫార్ములా ఉంది, Sn = n/2 × a + l. ఈ ఒక ఫార్ములాని వాడు ఒక ప్రాబ్లం కింద ఇచ్చాడు. ఆ ఒక ఫార్ములా వస్తే మీకు ఈ ప్రాబ్లం వచ్చేస్తుంది. Sn = n/2 × a + l. నేను కాన్సెప్ట్లో కూడా చెప్పాను. సో ఫస్ట్ టైం లాస్ట్ టైం తెలిస్తే Sn = n/2 × a + l. సో ఇప్పుడు వాడు ఏం అడుగుతున్నాడు, లాస్ట్ టైం L అడుగుతున్నాడు, ఏ ఇచ్చాడు, n వాల్యూ ఇచ్చాడు, ఇంకేముంది సింపుల్ Sn కూడా ఇచ్చాడు. సో వేసేద్దాం. 256 = 12 టైమ్స్ కనుక 12/2, ఏ వాల్యూ 4 + l. 2 1s are 2, 6 are 12, 6 1s are 6, 4s are 24, క్యాన్సిల్ అవ్వట్లే. సో అప్పుడు ఏం చేస్తాం మళ్ళీ ఒకసారి 12/2, 2 1s are 2, 6 are ఓకే. సో 4 + l = 256/6 ఓకే. 2 3s are 2 1s are 2 2s are 2 8s are. వన్స్ అగైన్ 2 3s are 2 1s are 2 2s are 4 2 8s are. ఇప్పుడు +4 అట్లా తీసుకెళ్తే -4 అవుతుంది. సో l = 128/3 - 4. సో 128 - 12/3. సో 8 - 2 6, 2 - 1 1 1/3. సో ఆన్సర్ 116/3, 116/3, 116/3 ద సెకండ్ ఆప్షన్. సో చూసారా అంత హై లెవెల్ ఉంటుంది. సో జనరల్గా స్టూడెంట్స్ ఇలాంటి సమస్య ఏం చేస్తారంటే 12th టర్మ్స్ ఆఫ్ ఏపీ అంటే Sn ఇచ్చాడు అని ఐడియా వస్తుంది. ఏం చేస్తారంటే 256 ఇచ్చారు కదా, అది లాస్ట్ టైం కదా, అంటే సమ్ ఆఫ్ ది n టర్మ్స్ కదా. సో ఇక్కడ ఏంటంటే ఈ వాల్యూ L కాకుండా a + n - r 2a + n - 1 × d వేస్తారు. అక్కడ d రాదు, ఎందుకంటే d అనేది మనకి తెలియదు. దానికోసం ఏం చేస్తారు, మళ్ళీ d వాల్యూ కట్టాలి. సో d వాల్యూ కట్టాలంటే అక్కడ ఆగిపోతుంది సమ్, ఎందుకంటే ఇక్కడ మనకి ఈ ఫామ్లో వెంటనే ఐడియా రాలేదు. 2a + n - 1 × d వేస్తారు, రాదు ఈ సమ్. సో ఈ సమ్ రాదన్నమాట, ఎందుకంటే లాస్ట్ టైం మనకి ఫైన్ చేయాలి. లాస్ట్ టైం ఫైన్ చేయాలంటే మనకి d వాల్యూ తెలియాలి. d వాల్యూ ఫైన్ చేయడానికి ఇదంతా ప్రాసెస్ అంతా చేస్తే ఇక్కడ d వాల్యూ వస్తుంది. d వాల్యూ వచ్చిన తర్వాత మళ్ళీ S12 ఫైన్ చేయాలి. సో ఇంత పెద్ద ప్రాసెస్ అన్నమాట, d వాల్యూ కట్టాలి. అదే ఈ షార్ట్కట్ ఫామ్లో వేసాం అనుకోండి, n/2 × a + l ఈజీగా చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్, ఇది కూడా కొంచెం మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అన్నమాట. ఇలాంటి మోడల్ లాస్ట్ ఇయర్ ఇచ్చాడు, ఇలాంటి మోడల్ లాస్ట్ ఇయర్ ఇచ్చాడు, ఈ ఇయర్ కూడా ఇస్తాడని నేను ఇస్తున్నాను అనమాట. చూడండి 3 + 5 + 7 + n so on n అంటే ఏంటి, సమ్ ఆఫ్ ది ఆడ్ నెంబర్స్, సమ్ ఆఫ్ ది ఆడ్ నెంబర్ అంతే కదా. 3 + 5 + 7 + n so on సమ్ ఆఫ్ ది ఆడ్ నెంబర్స్. సమ్ ఆఫ్ ది ఆడ్ నెంబర్స్ ఫార్ములా ఏంటి, n². ఇక్కడ +1 లేదు కనుక +1 - 1 అంటే n² - 1. పైది ఏంటి n² - 1 బై ఇక్కడ సమ్ ఆఫ్ ది ఈ టర్మ్స్ ఫైండ్ చేయాలి అప్ టు 10 టర్మ్స్, అప్ టు 10 టర్మ్స్ అంటే ఏంటి 10/2 × 2a, 5 2s are 10, 2a అంటే 5 2s are 10, 2a + n - 1 అంటే 9, d ఎంత 3 × 3. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 7, ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 7. పైది కూడా ఒకసారి చేసేద్దాం. n టైం కనుక సో n/2 × 2a, 2 3s are 6 + n - 1 ఇంటూ d ఎంత 2. సో పైది కూడా చేస్తాం అనుకో మనకి n² వస్తుంది, ఇప్పుడు ఈక్వేషన్ వస్తుంది అన్నమాట. దానికోసం n/2 × 6 + n - 1 ఇంటూ d. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఈ ఆప్షన్స్లో ఏదో ఒకటి వస్తుంది. ఓకే, సాల్వ్ చేద్దాం. 2 2 క్యాన్సల్, 6 × n 6n + 2 × n 2n
2n స్క్వేర్, n కూడా మల్టిప్లై చేయాలి. సో 6 into n 6n, 2 into n into n 2n స్క్వేర్ మైనస్ 2 into n మైనస్ 2n by 10 into 10 100, 27 plus 10 37, 37 into 10 is equal to 7, okay. 2n square 6n లో 2n తీస్తే ప్లస్ 4n, ఇది అటు సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది 7 into 10 into 37. బాగా అబ్జర్వ్ చేయండి, అన్నిట్లో 2 కామన్, 2 1s 2 2s 2 5s. ఫైనల్గా ఇప్పుడు మనకేమొచ్చింది ఇక్కడ రాస్తాను, n స్క్వేర్ ప్లస్ n, చూడండి 5 ఉంది కానీ 5 7s 35, ఇట్సే తీసుకొద్దాం మైనస్ 35 into 37 ఈజ్ ఈక్వల్ టు 0, మైనస్ 35 into 37 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి n మైనస్ 35 into n మైనస్ 37 ఈజ్ ఈక్వల్ 0 వస్తుంది. సో n వాల్యూ 35, n వాల్యూ ఎంత వస్తుంది 35. సో ఇలా ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో అప్పుడు ఆటోమేటిక్గా n వాల్యూ 35 వస్తుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఐ లెవెల్ బిట్స్ అంటే ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ త్రిబుల్ ఐటీ మోడల్స్ చూద్దాం. త్రిబుల్ ఐటీ మోడల్స్ మ్యాచింగ్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రూ, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫాల్స్, సో ఎస్ఎస్ అండ్ రీజనింగ్ ఉంటాయి కదా, అవి చూద్దాం. ఆ తర్వాత సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ ఆ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం త్రిబుల్ ఐటీ మోడల్స్ చూద్దాం. అందులో 5th one, నెంబర్ ఆఫ్ ది టర్మ్స్ అండ్ టర్మ్స్. 3 టర్మ్స్ ఇన్ ఏపీ. ఏపీలో కనుక మనం 3 పదాలు తీసుకున్నట్లయితే, 3 టర్మ్స్ తీసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉండాలి, a మైనస్ డి, ఏ ప్లస్ డి, కనుక 1q. మీకు ఆప్షన్స్ ఏంటంటే మనకి కన్ఫ్యూజన్ ఇస్తాడు, ఒకవేళ ఎక్కువ ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు, కనుక మీ 3 గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. 4 టర్మ్స్ ఇన్ ఏపీ. ఏపీలో 4 పదాలు తీసుకుంటే మనకి ఈ విధంగా ఉండాలి, a మైనస్ 3d, a మైనస్ డి, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d. 5 టర్మ్స్ ఇన్ ఏపీ అంటే ఈ విధంగా ఉండాలి, అంటే మనకి 1q, 2p, 3r. సో ఇది ఎక్కడైతే ఆప్షన్ ఉంటుందో అదే మన ఆన్సర్. నెక్స్ట్ 2 plus 4 plus 6 plus 8 plus and so on n terms. This is the sum of the even numbers n into n plus 1. If it is, then Sn is equal to sigma n into sigma n plus sigma n square. అది రైట్ రాంగ్ చెక్ చేయమంటున్నాడు. చూడండి ఇక్కడ n into n అంటే n స్క్వేర్ ప్లస్ n. సో దీనికి మనం సమ్ ఆఫ్ ది, ఇది ఏంటి n టర్మ్స్, సమ్ ఆఫ్ ది n టర్మ్స్ కావాలంటే Sn ఏం చేయాలి, సిగ్మా n చేయాలి ప్లస్ సిగ్మా n చేయాలి. అంటే ఇది ఏంటంటే tn, ఇది tm తీసుకున్నమాట, ఇది కూడా tn. అంటే nth టర్మ్ కనుక ఇది అయితే, ఒకవేళ nth టర్మ్ కనుక ఇది అయితే సమ్ ఆఫ్ ది n టర్మ్స్ అనేది ఆ ఫార్ములా అనమాట, సమ్ ఆఫ్ ది n టర్మ్స్ అనేది ఆ ఫార్ములా. సో ఇది కరెక్టే. ఇది కూడా nth టర్మ్ అనేది n స్క్వేర్ అయితే Sn ఈజ్ ఈక్వల్ టు సిగ్మా n స్క్వేర్, అంటే దీనికి సిగ్మా అప్లై చేస్తే సమ్ ఆఫ్ ది n టర్మ్స్ వస్తుంది. సో ఇది కూడా కరెక్టే. సో బోత్ ఆర్ కరెక్ట్. సెకండ్ వన్ ఈజ్ సపోర్టింగ్. ఇప్పుడు 2 కరెక్టే. రెండోది ఫస్ట్ దానికి ఏమైనా సపోర్ట్ చేస్తుందా? చూడండి, రెండో దానికి ఫస్ట్ దానికి ఏమైనా సపోర్ట్ చేస్తుందా? లేదే. సో అది వేరేగా ఉంది, ఇది వేరేగా ఉంది, కనుక బోత్ ఆర్ కరెక్ట్. సెకండ్ వన్ ఈజ్ నాట్ సపోర్టింగ్. సో ఇదే కరెక్ట్ ఆన్సర్. బోత్ ఆర్ కరెక్ట్, సెకండ్ వన్ ఈజ్ సపోర్టింగ్, ఇది రాంగ్ ఆన్సర్. 1 ఈజ్ రైట్, 2 ఈజ్ రాంగ్, రాంగ్ ఆన్సర్. 1 ఈజ్ రాంగ్, 2 ఈజ్ రైట్, అది కూడా రాంగ్ ఆన్సర్. ఓకేనా? సో 2 కరెక్టే, కానీ సెకండ్ వన్ అనేది ఫస్ట్ వన్ సపోర్ట్ చేయట్లేదు, కనుక మన ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో అది రైట్ అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? సిగ్మా 10 ఈజ్ ఈక్వల్ టు 55. ఇది రైటే అండి. సిగ్మా n అంటే ఏంటి? n into n plus 1/2. సో 10 into 11/2. 2 1s 2 5s. సో 5 11s 55. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ట్రూ? ఇది రైట్. ఎప్పుడైతే ఇది రైట్ అయిందో మిగతా 3 మనం చూడవసరం లేదు, టైం వేస్ట్. మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ వచ్చిందంటే మిగతా 3 ఆప్షన్స్ ఏది ఇచ్చినా మనకు అనవసరం, ఎందుకంటే ఇది రైట్ ఆన్సర్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్? ఈ క్రింద వాటిలో ఏది అసత్యము? Sn ఈజ్ ఈక్వల్ టు tn మైనస్ tn మైనస్ 1, ఇది కరెక్టే. Sn ఈజ్ ఈక్వల్ టు a5 ఈజ్ ఈక్వల్ a4 మైనస్ a3, ఇది కూడా కరెక్టే. S3 ప్లస్ S1 ఈజ్ ఈక్వల్ టు S2, ఇది కూడా కరెక్టే, ఎందుకంటే S1 అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది, S3 ఈజ్ ఈక్వల్ S2 మైనస్ S1, ఇది కూడా కరెక్టే. an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d, ఇక్కడ n మైనస్ 1 ఇంటూ d, ఇక్కడ d ఉండాలి, లేదు, కనుక ఇది రాంగ్. కనుక మన ఆన్సర్ ఇది మాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఫాల్స్ అంటే అది ఫాల్స్ మాట. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? లాస్ట్ టర్మ్
ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. చాలామంది పెడేస్తారు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ట్రూ అంటే, ఎందుకంటే ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఓవర్లుక్లో వాళ్ళు బ్రాకెట్ గమనించరు. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఫాస్ట్గా చేయాలి అనే తపన ఉంటుంది. ఆ తపనతో ఏంటంటే ఇక్కడ బ్రాకెట్ ఉందో లేదో అబ్జర్వ్ చేయరు, కనుక ఇది పెడేస్తారు అనమాట. సో ఇది రాంగ్, వాడు ట్రూ అడిగాడు. ఏ ప్లస్ ఎన్డి మైనస్ 1 ఇది కూడా రాంగే. ఏ ప్లస్ ఎన్డి మైనస్ డి ఇది రైట్, ఎందుకంటే ఇక్కడ డి కామన్ తీస్తే ఎన్ మైనస్ 1 ఇంటూ డి, కనుక అది రైట్. నన్ను అనేది కాదు. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఫాల్స్. సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 రైటే. సిగ్మా ఎన్ స్క్వేర్ ఇంటూ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6 ఇది కూడా రైటే. సిగ్మా ఎన్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ సిగ్మా ఎన్ స్క్వేర్ ఇది కూడా రైటే. నన్ను కాదు, కనుక మన ఆన్సర్ నన్, ఎందుకంటే అన్నీ రైటే, ఫాల్స్ అనేది లేదు ఇందులో, కనుక నన్ అనేది ఆప్షన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ అనేవి కొన్ని బిట్స్ ఉన్నాయి, అవి చూద్దాం. ఓకే, ఇప్పుడు సింపుల్ మీడియం హై లెవెల్ బిట్స్ చూద్దాం. సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5050 దెన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు. సో చూడండి ఇక్కడ మనకి సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ 5050 దెన్ ఎన్ ఈజ్ ఈక్వల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 10 అయితే 55 అండి, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 100 అయితే 5050. సో మనకు ఫార్ములా ఏంటి, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 సమ్ ఆఫ్ ది ఎన్ టైమ్స్. సో 100 ఇంటూ 101/2, 2 1s are 2 50s are. So 50 1s are 50, 50 1s are 50. So answer 5050. So that is the 5050 ఇస్తాడు ఆల్రెడీ. అంటే ఎన్ వాల్యూ ఎంత తీసుకుంటే నాకు 5050 వచ్చింది, ఎన్ వాల్యూ నేను 100 తీసుకుంటే వచ్చింది, కనుక ఆన్సర్ 100. సో చాలామంది స్టూడెంట్స్ చేసేస్తారు. సో ఇక్కడ 5050 వచ్చింది, ఆప్షన్స్లో 5050 లేదు నన్ను పెట్టేస్తారు. సో అది చూసుకోండి, 100 పెడితే వస్తుంది, 10 పెడితే 55, 1000 పెడితే ఇంకా ఎక్కువ ఆన్సర్ వస్తుంది అన్నమాట. సో కనుక ఆ విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇఫ్ సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 10 దెన్ సిగ్మా ఎన్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు డాష్. సిగ్మా ఎన్ క్యూబ్ అంటే ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే సిగ్మా ఎన్ 10 కనుక సిగ్మా ఎన్ క్యూబ్ అంటే 10 క్యూబ్ 1000. సో ఫస్ట్ ఆప్షన్ పెడతారు. సో ఫస్ట్ ఆప్షన్ పెడితే తప్పండి, ఎందుకంటే సిగ్మా ఎన్ క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ సిగ్మా ఎన్ హోల్ స్క్వేర్ అంటే ఏంటి 10 స్క్వేర్ అంటే అంత 100, కనుక ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అవుతుంది. సో ఇది సిగ్మా ఎన్ క్యూబ్ ఎన్ అంటే అయితే సిగ్మా ఎన్ క్యూబ్ ఎంత అవుతుంది, సిగ్మా ఎన్ హోల్ క్యూబ్ అంటే సో మనకి దీని క్యూబ్ అన్నది కాదండి, మీకు డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. సిగ్మా ఎన్ క్యూబ్ వేరు, సిగ్మా ఎన్ హోల్ క్యూబ్ వేరు. వాడు హోల్ క్యూబ్ అడగలేదు, ఓన్లీ సిగ్మా ఎన్ క్యూబ్ అడిగాడు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇఫ్ దీస్ 3 టర్మ్స్ ఆర్ ఇన్ ఏపీ దెన్ ఫైండ్ ద కే వాల్యూ. సో ఏపీలో ఉంటే ఫార్ములా ఏంటంటే మనకి 2b ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ c, లేదంటే a2 మైనస్ a1 ఈజ్ ఈక్వల్ టు a3 మైనస్ a2. కనుక ఈ 3 పదాలు అంకశ్రేణులు ఉంటే మనకి కే వాల్యూ ఏంటి, ఇప్పుడు ఈ ఫార్ములాలో చేద్దాం. సో 2 ఇంటూ 12 24 మైనస్ 2k ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 13 16 ప్లస్ k ప్లస్ 2k. సో ఈ 2k నడిస్తే తీసుకెళ్ళిపోతాం, 16 ఇస్తే తీసుకొద్దాం, అప్పుడు ఏమవుద్ది 4k ఈజ్ ఈక్వల్ టు 24లో 16 తీస్తే 8. సో k ఈజ్ ఈక్వల్ టు 8/4. సో 4 1s are 4 2s are, k ఈజ్ ఈక్వల్ టు 2. సో ఆప్షన్ 3 and so on 45. In this AP 5 terms are there between them. ఈ 3కి 45కి మధ్యలో 5 పదాలు ఉంటే దెన్ D ఈజ్ ఈక్వల్ టు దెన్ ద కామన్ డిఫరెన్స్ పదాంతరము ఎంత అడుగుతున్నాడు. సో 3కి 45కి మధ్యలో 5 ఉన్నాయంట, ఓకేనా. అయితే పదాంతరం ఎంత అవుతుందో మనం ఫైండ్ చేయాలి. ఇక్కడ 2 మెథడ్స్ ఉన్నాయి, 2 మెథడ్స్లో ఎలాగైనా చేయొచ్చు. ఫస్ట్ నేను 3 తీసుకున్నాను అనుకోండి, ఓకేనా. 3 + 3 9, 9 + 3 12, 12 + 3 15, 15 + 3 18, 18 + 3 21, 21 + 3 45 రావట్లే, కనుక ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఇది ఒక మెథడ్. నెక్స్ట్ 5 వేద్దాం. 3 + 5 8, 8 + 5 13, 13 + 5 18, 18 + 5 23, 23 + 5 28, 28 + 3 45 రావట్లేదు, సెకండ్ ఆప్షన్ రాంగ్. 3 + 7 10, 10 + 7 17, 17 + 7 24, 24 + 7 31, 31 + 7 38, 38 + 7 45. సో 1 2 3 4 5. సో 5 టైమ్స్ ఉన్నాయి, 7 తీసుకుంటే 5 టైమ్స్ వచ్చాయి కనుక సో థర్డ్ ఆప్షన్ 7 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఒక మెథడ్. సో ఇవన్నీ ఆప్షన్స్ చెక్ చేసుకుంటే టైం అయిపోతుందా అంటే సింపుల్ మెథడ్. D ఈజ్ ఈక్వల్ టు B - A/n+1. దిస్ ద షార్ట్ కట్ ఫార్ములా. B - A/n+1. B అంటే లాస్ట్ టైం, A అంటే ఫస్ట్ టైం. 45 - 3, 45 - 3 ఎన్ని టైమ్స్ అన్నాడు, 5 టైమ్స్ అన్నాడు. సో 5 + 1 అంటే 6. సో 42/6, 6 1 జా 6 7 జా. సో 7 ఈజ్ ద డైరెక్ట్ ఆన్సర్. సో 7 డైరెక్ట్గా ఆన్సర్ పెట్టవచ్చు, ఓకేనా. నెక్స్ట్
If P, G, O, W, R, I, S are in AP, then which of the following is true? ఇవన్నీ ఏపీలో ఉంటే అప్పుడు ఈ కింది వాటిలో ఏది రైట్ అని అంటున్నాను అనమాట. If P is the first term and S is the last term, then the sum of the arithmetic means between P and S, sum of the arithmetic means between P and S is nothing but n/t into A plus B. If A is the first term and B is the last term, then the sum of the arithmetic means, n arithmetic means is n/2 into A plus B, sum of the arithmetic means. సో ఇక్కడ n అంతా మనకి 1 2 3 4 5, సో 5/2 ఇంటూ A అంతా P, B అంతా S, సమ్ ఆఫ్ ది అర్థమెటిక్ మీన్స్ ఇవన్నీ యాడ్ చేస్తే ఏమవుతుంది, G ప్లస్ O ప్లస్ W ప్లస్ R ప్లస్ I. సో ఈ ఈక్వేషన్స్ ఎక్కడ ఉందో అదే ఆన్సర్ మనకి. సో ఫస్ట్ ఆప్షన్లో 5 లేదు, రాంగ్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్లో 5 ఇంటూ P ప్లస్ S ఉంది, 2 డివైడ్ చేస్తుంది, అటు సైడ్ వెళ్తే మల్టిప్లై చేస్తుంది. సో 2 ఇంటూ G ప్లస్ O ప్లస్ W ప్లస్ RI. సో సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ మోడల్ అనమాట. సో హై లెవెల్ బిట్ ఇది, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ప్రోగ్రెషన్స్ యొక్క టాప్ 15 మోడల్స్. రేపు మనం ది నెక్స్ట్ లెసన్ కోఆర్డినేట్ జామెట్రీ.